ఒక సాధారణ మనిషి ఎద్దుగా ఎలా శివుడి ప్రియమైన వాహనం అయ్యిందో మీకు తెలుసా? అది ముందుగా మనిషా లేక మరొకటా? మీరు ప్రతి శివాలయంలో శివలింగం ముందు నందిని చూస్తారు. కాని నంది ఎలా జన్మించినది అని మీకు తెలుసా? శివపురాణం ప్రకారం మహర్షి శిలాద శివుడికి గొప్ప భక్తుడు. వారికి సంతానం లేరు. అందుకే వారు చాలా బాధపడేవారు. వారిది అఖండ భక్తి. శివుడికి తపస్సు చేసి చివరకు శివుడు వారికి ఒక దివ్య కుమారుడితో అనుగ్రహించాడు. ఆయన కుమారుడి పేరు నంది. కాని కథ ఇక్కడే ముగియదు. నంది ఎంతో తెలివితో ధైర్యంతో నిండిపోయి స్వయంగా శివానుగ్రహం పొందాలనుకున్నాడు. తన తపస్సును చూసి శివుడు తృప్తి చెందాడు. నంది తన చేతులు కలిపి కరుణగా అన్నాడు, ప్రభూ, నేనే మీరు నా జననం మీ కృపవల్లే. అందుకే నేను సదా మీ సేవలో ఉండాలనుకుంటున్నాను. నంది భక్తిని చూసి శివుడు ఆయనకు ఎద్దు ముఖాన్నిచ్చాడు. తన ప్రియమైన వాహనంగా నిత్య భక్తుడిగా మార్చేశారు. ఇప్పటికీ ప్రతి శివాలయంలో శివలింగం ముందు నంది విగ్రహం తప్పక ఉంటుంది. ఆయన భక్తి మరియు నిబద్ధత ప్రతి భక్తుడికి ప్రేరణ. మీరు శివానుగ్రహం పొందాలంటే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి.